గణేశుడి జనన కథతో మొదటి నుండి ప్రారంభిద్దాం. శివుడు మరియు పార్వతీదేవి కైలాస పర్వతంపై నివసించారు. శివుడు లేనప్పుడు పార్వతి ఆమె స్నానం చేస్తున్నప్పుడు ఆమె ఇంటికి రక్షణగా పసుపుతో గణేశుడు అనే బాలుడిని సృష్టించింది. శివుడు తిరిగి వచ్చినప్పుడు గణేశుడు ఎవరో తెలియక అతని ప్రవేశాన్ని అడ్డుకున్నాడు. ఆ బాలుడు పార్వతి సృష్టి అని తెలియక కోపించిన శివుడు అతన్ని శిరచ్ఛేదం చేశాడు. పార్వతి విస్తుపోయి కోపంగా విశ్వాన్ని నాశనం చేస్తానని బెదిరించింది. ఆమెను శాంతింపజేయడానికి బ్రహ్మ మరియు శివుడు గణేశుడిని తిరిగి బ్రతికిస్తామని హామీ ఇచ్చారు. వారు కనుగొన్న మొదటి జీవి ఏనుగు తలని తీసుకురావడానికి శివుడు తన దళాలను పంపాడు. ఏనుగు తలను గణేశుడి శరీరంపై ఉంచారు మరియు అతను పునరుద్ధరించబడ్డాడు మరియు శివుని కుమారుడిగా ప్రకటించబడ్డాడు. అప్పటి నుండి గణేశుడిని అడ్డంకులను తొలగించేవాడు మరియు ప్రారంభ దేవుడిగా పూజించడం ప్రారంభించారు. ఈ కథ పుట్టుక గురించి ఎంత మాట్లాడుతుందో, కోపం మన దగ్గరి వారికి మరియు ప్రియమైన వారికి ఎలా హాని కలిగిస్తుందో మరియు మన తప్పులను వీలైనంత త్వరగా సరిదిద్దుకోవడం ఎంత అవసరమో ఇది మనకు ఒక ముఖ్యమైన పాఠాన్ని బోధిస్తుంది పిల్లలు.